నిన్నే నేను ప్రచార కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఆ సందర్భంగా కూడా టైం విధానంలో కూడా కొంతమంది కలిగి చేసి కొన్ని ఇంకా ఏ రాష్ట్రంలో కలిసిన వాళ్ళందరినీ కూడా కలాలని ఉద్దేశించి ఈరోజు మరి రాంబాబు గారు గురువారం రావడం జరిగింది. అలాగే కార్యక్రమంలో కూడా నాతో పాటు మాల్యుడి చలమే గారు, సోమలి వెంకటేశ్వర గారు, రాంబాబు గారు అందరికీ కూడా ఇచ్చేసిన మీ అందరికీ కూడా మొట్టమొదటి నమస్కారాలు తెలియజేసుకుంటూ, వాస్తవంగా కూడా గతంలో నేను 6 పర్యాలు శాసనసభ్యుగా పనిచేశాను. ఇక్కడ పనిచేసి పోటీ చేశాను. 2 సార్లు మీ అందరి అభిమానులతో శాసనసభ్యుగా కూడా వెళ్ళడం జరిగింది. ఒకసారి కుటుంబ సహకార బ్యాంక్ అధ్యక్షుడిగా కూడా పనిచేసిన సందర్భం జరిగింది. మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి మొట్టమొదటిగా జగన్మోహన్ రెడ్డి గారిని ఈ జిల్లాకి తీసుకొచ్చిన వ్యక్తులు మేము 5 ఉన్నాం. చంద్రశేఖర్ రెడ్డి గారు, వరుకుల రాజా, అనంతబాబు, తోటబాబు కృష్ణ, నేను. ఆయన ఓదార్పు యాత్ర సందర్భంగా కూడా జిల్లాలో మొట్టమొదటి రిసీవ్ చేసుకుని ప్రోగ్రాం కూడా చేసే సందర్భం జరిగింది. తదుపరి జరిగిన పరిణామాలు మీ అందరికీ కూడా తెలుసు. మరి 17లో నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున టికెట్ కూడా కేటాయింపు చేసి మరి నన్ను మీ అందరి అభిమానులతో కూడా శాసనసభ్యులుగా గెలిచిన సందర్భం కూడా ఒకసారి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. తిరిగి ఇప్పుడు కాలాల 19లో కొన్ని పోటీ జరిగాయి. పట్టుకోటి సత్యజిత్ మన 19లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలియజేశాను. మీ అందరి సహకారంతో కూడా మనం తిరిగి శాసనసభ్యులు కూడా మనం ప్రభుత్వం నిజేస్తుంది గెలిచిన సందర్భం కూడా తదుపరి నిజంగా కూడా చాలామంది అనుకున్నారు. వాస్తవంగా కూడా నాకు ఎక్కడికి రాదేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇంకా వరుకుల సుబ్బారావు గారు ఇంకేడు పరిస్థితి అని చెప్పేసి అనుకునే విధానంలో జగన్మోహన్ రెడ్డి గారు మరి నేను గుర్తించి తిరిగి మనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా మనకు అవకాశం కలిగేసేదైనా ఇప్పుడు అంటున్నారు. అధికార విధానం కాక విద్యార్థిగా కూడా మొన్న భద్రతలు కూడా చెప్పాడు. రేపు పూర్తి చేసి ఇల్లేనండి ఎవరన్నా అంటే ఎవరైతే ఇన్ఛార్జిగా ఇస్తామో వాళ్ళే రేపు పొద్దున శాసనసభ్యులు పూర్తి చేస్తారని చెప్పేసి ఆ రోజే తెలియజేస్తే వచ్చేసి తప్పకుండా నాకే దీపావళి వస్తుంది, నేనే పూర్తి చేస్తాను. గతంలో నేను 2004 సంవత్సరంలో నేను శాసనసభ పూర్తి చేసినప్పుడు ఏడాశ్వరం గ్రామంలో 5,000 పైసలకు 3 గంటలు నివేదిక ఇచ్చాడు. ఈ చరిత్ర ఎప్పుడు కూడా స్వతంత్రం వచ్చిన తర్వాత ఏడాశ్వరంలో అంత మెజార్టీ వచ్చిన దాఖలాలు ఎప్పుడు లేవు. 2004లోనే మీ అందరి అభిమానులతో కూడా నాకు అత్యంత మెజార్టీ ఇచ్చారు. దయచేసి చాలామంది మరి ప్రధాన సహకారం కూడా ఉంది. కాబట్టి దయచేసి రేపు జరగబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేను అభ్యర్థులు ఉంటాను. మీరు దానికి మాత్రం ఏ పోసాను సందేహం బట్టి లేదు. మరి గతంలో ఏ విధంగా నాకు మెజార్టీ ఇచ్చారో అదేవిధంగా ఏరేశ్వరం గ్రామం నుంచి అత్యధిక మెజార్టీ ఇచ్చి తిరిగి శాసనసభ్యుడిగా నన్ను గెలిపించి అన్ని విధాలు కూడా మీకు సహాయ సహకరించే కార్యక్రమం తప్పకుండా మీరు చేయాలని చెప్పేసి ప్రత్యేకంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ మీ అందరూ